దేవుని ఉన్నతమైన నామానికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తమై యెషయా గ్రంథం 48వ అధ్యాయం. దేవుడు తన నామము ఎంతగా హెచ్చించబడి ఉండాలి అని అనుకుంటున్నారు అనంటే, ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామమై ఉన్నది కనుక ఆయన నామమును ఎప్పుడు కూడా మనం స్మరిస్తూ ఆయన నామమును జపిస్తూ ఉండుట బట్టి మనకి ఎంతో ఆనందమని, అది మనకు క్షేమమని ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. ఉదయం లేచినప్పటి నుంచి నచ్చిన వారి గురించి ఆలోచన చేస్తాం. మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారి గురించి తరచూ ఆలోచనలు వెళుతూ ఉంటాయి. అయితే యేసయ్యను ప్రేమించగలిగినప్పుడు, యేసయ్యను ఆశ్రయించగలిగినప్పుడు, ఆయన నామమును నిత్యము మనము స్మరించగలిగినప్పుడు నూతనమైన ప్రభావం, నూతనమైన శక్తిని మనము తప్పకుండా పొందుకోగలుగుతాం. అందుకని ఇక్కడ ఆయన యొక్క నామము గురించిన కొన్ని విషయాలు తెలియచేస్తూ, ఆయన నామం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఎలాగున్నారో కొన్ని విషయాలు ఈ యొక్క అధ్యాయంలో యెషయా భక్తుడి ద్వారా ప్రభు బయలుపరుస్తున్నాడు. ఇశ్రాయేలు అనేటువంటి ఆ పేరు కలిగిన యూదా సంతానమైనటువంటి యాకోబు వంశమా అని మాట్లాడుతూ, అంటే యాకోబు వంశస్థులు ఇశ్రాయేలును పేరు కలిగిన వారు అని మాట్లాడుతూ, వారు చేస్తున్నటువంటి ప్రమాణం, వారు స్మరిస్తున్నటువంటి నామము దేవుని నామమేనని, ఆ దేవుని నామమును వారు స్మరించుట ఒకటే కాక ఆయన మాట కూడా వినాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు. అంతకుముందు వారు ఎలాగున్నారు అంటే, విగ్రహాలను వెంబడిస్తూ కూడా వారి యొక్క ఆధ్యాత్మికమైన స్థితిలో మతపరమైనటువంటి కర్మకాండలు కొనసాగిస్తూ వారికి ఇష్టము వచ్చినట్లుగా బ్రతుకుతున్నారు. ఇటు దేవుని నామాన్ని స్మరిస్తున్నారు, అటు విగ్రహ సంబంధమైనటువంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. వారి ఆలోచనలు, వారి స్వభావాలు, వారి ప్రవర్తన అంతా కూడా విగ్రహ సంబంధమైన ఆచార వ్యవహారాల్లోనే మునిగిపోయి ఉన్నారు. కానీ దేవుని నామాన్ని మేము కలిగి ఉన్నాము అని చెప్తున్నారు. నేటి క్రైస్తవ జనాంగం విచారింపదగిన వారై ఉన్నారు అని తప్పక మనం మాట్లాడుకోవాలి. కారణం ఏమిటి అని అంటే, ఏదో దేవుని మందిరానికి వెళ్తున్నారు అంతే, నామకార్థమైనటువంటి భక్తి మాత్రమే. మిగతా విషయాలన్నీ కూడా లోక సంబంధమైనవిగానే నడిపించుకుంటారు. కేవలం మందిరానికి వెళ్ళడం మట్టుకే తప్ప ఇతరమైనటువంటి దైవికమైన భక్తి, ప్రార్థన, విశ్వాసము ఇక ఏమీ కనబడకపోవడం నిజంగా చాలా విచారింపదగిన విషయం. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఎవరెవరికో ఈ మాటలు కాదు, ఈ మాటలు వింటున్నా నీకే. నువ్వు ఎలాగున్నావు? మందిరానికి వెళ్తున్నావు, నీ యొక్క ప్రవర్తన మారిందా? నీ స్వభావం మారిందా? నీ నడవడిక మారిందా? నీ ఆలోచన విధానం మారిందా? నీ జీవితం మారిందా? మారింది అని అనుకుంటున్నావా? లోకానికి నీకు ఏమన్నా వ్యత్యాసం కనబడుతుందా? అసలు ఎంతగా మారేవు నువ్వు? మారు మనసు పొందేనన్నావు. అసలు మారు మనసు అంటే ఏంటి? ఇంతకు ముందున్న ప్రతిదాన్ని తీసి పారేసి ఒక నూతనమైన స్వభావాన్ని నువ్వు ధరించుకోవడం కదూ. కేవలము నువ్వు పూజ చేసేటువంటి ఇంతకు ముందు ఉండేదానికి ఇప్పుడు ఉండేదానికి చిన్న వ్యత్యాసమే, కానీ నీ బతుకు మారకపోవడం విచారింపదగిన విషయం. అదే చెప్తున్నాడు ఇక్కడ. ముందు నువ్వేం చేసావు అని అంటే, నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికేవు, ఇప్పుడు అదే బ్రతికేవు, కానీ పేరు మార్చుకున్నావు.
మరి నువ్వు ఎలాగున్నావు? పేరు మార్చిన బ్రతుకులా ఉన్నావా? పరిపూర్ణంగా మారేను అని అనుకోవడం మాత్రమే కాదు, నిజంగా మారిన జీవితం నువ్వు కలిగి ఉన్నావా? మందిరానికి వెళ్తే సరిపోదు, నీ బ్రతుకు మారాలి. నేను కూడా యేసుప్రభువుని నమ్ముకున్నాను అంటావు. నమ్ముకుంటే సుఖమే ఉంది, నీలో మార్పు లేనిది. నీ బ్రతుకు మారితేనే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతావు. ఇతరులు దేవుని నామాన్ని గొప్పగా చెప్పుకోగలుగుతారు. లేకపోతే నీ జీవితం వ్యర్థమైపోయినట్లే. ప్రియ దేవుని జనాంగమా, నీ జీవితాన్ని దేవునికి అప్పగించి ఈ రోజు నుంచైనా పరిపూర్ణమైన నూతనమైన దేవుని బిడ్డగా బ్రతకటానికై నిన్ను నీవు ఆయనకు అప్పగించుకో. లేకపోతే నువ్వు బతికేవన్నట్టు ఉంటుంది తప్ప నీ జీవితంలో ప్రత్యేకత ఏమీ లేదు. మరి ఇక మీద నుంచైనా నీ జీవిత ప్రవర్తన విధానాల్లో మార్పులు కలిగి బ్రతకటానికై నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో. నా యేసు ప్రభువారు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అనంటే నీ కొరకు తన ప్రాణం పెట్టాడు. నీ జీవితాన్ని ఆయన పూర్తిగా మార్చుకొని నిత్య జీవానికి వారసుడిగా వారసురాలుగా నిన్ను చేర్చుకుంటున్నాడు. అంత ప్రేమ నీ మీద ఆయన చూపిస్తున్నాడు. మరి నిన్ను అంతగా ప్రేమిస్తున్న దేవునికి నువ్వు ఎలాగున్నా నీ జీవితాన్ని సమర్పించుకుంటున్నావో జ్ఞాపకం చేసుకోవాలని దేవుని సేవకుడిగా తెలియచేస్తున్నాను. నీ జీవితం విలువలేనిదిగా ఉండకూడదు. నీ జీవితం వ్యర్థంగా ఉండకూడదు. నీ జీవితం ఇతరులకు మాదిరిగా ఆదర్శవంతంగా ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆయన కోరుకున్న జీవితం నీ దగ్గర నుంచి ఆయన చూడాలనుకుంటున్నాడు. మరి ఏం చేస్తున్నావు? ఒకసారి నిన్ను నీవు ప్రభుకి అప్పగించుకో. ఆయన ఆశించిన జీవితం నీ జీవితాన్ని చూసినప్పుడు ఆయనకు అర్థమయ్యేలాగా బ్రతుకు. మునుపు ఎలాగున్నాయి, మునుపు జరగవలసిన సంగతులు నేను చెప్పాను అంటున్నాడు ఆయన. మునుపు ఏం జరిగింది అని అంటే, ముందు అధ్యాయంలో మనం గమనిస్తాం. ఇదిగో మీరు జ్యోతిష్కుని దగ్గరికి వెళ్తున్నారు, నక్షత్ర సూచికలు చూసుకుంటున్నారు, నెల మాసం తది అని మీరు చెప్పుకుంటున్నారు. ఇలా మీరు చేస్తున్నారే, మీ మీదకి వచ్చే కీడు అది రాకుండా ఆపగలదా? ఒకసారి చూసుకోండి అంటున్నాడు ఆయన. అదే నేను చెప్పాను కదా, మంత్రగాళ్ళు, జ్యోతిష్కం, విగ్రహారాధికులుగాను మీరున్నారు. అవి ఏం చేయగలుగుతాయి? అవి ఏమీ చేయలేము మిమ్మల్ని. మీరు వాటిని ఆశ్రయించి వాటి సహాయం మీరు కోరుతున్నారు, అది మిమ్మల్ని ఏమీ చేయలేదు. కానీ అవి చెయ్యలేని వాటిని నేను చేయగలను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రోజున నీ జీవితంలో ఏది అసాధ్యంగా బతుకుతున్నావో, ఏది నీ వల్ల కావటం లేదో, దేన్ని నువ్వు జయించలేకపోతున్నావో, దేని నువ్వు పొందుకోలేకపోతున్నావో, దేనిని ఆశించి పొందుకోక నిరాశ చెందుతున్నావో, నా ప్రభువు వారు నిశ్చయముగా నీకు సహాయము చేయటానికి ఇష్టపడుతున్నాడు. నీ బంధకాల నుంచి, నీ కట్ల నుంచి, నీ అసమాధాన పరిస్థితుల నుంచి నిన్ను విడిపించటానికి ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క గొప్పతనం ఎంతదో చూస్తే నువ్వు ఆయన గురించిన ఆనందాన్ని వ్యక్తపరచకుండా ఉండలేవు. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వగలడు. అయితే వీళ్ళు అనుకుంటున్నారట, నా విగ్రహాలు ఇవి చేసేవి, నా విగ్రహాలు ఈ మేలు చేసాయి నాకు అని అనకుండా ఉండేటట్లుగా దేవుడు ముందుగానే ఈ విషయాలను తెలియచేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, నేనే దేవుణ్ణి. మీరేమో దేవుళ్ళను చేసుకున్నారు, వాటి మీద నమ్మకం పెడుతున్నారు, వాటిని ఆశ్రయిస్తున్నారు.
వాటి సహాయాన్ని కోరుతున్నారు, వాటిని మీరు పూజిస్తున్నారు. మీరు చేసుకుని మీరే వాటిని పూజించడం ఎంత అజ్ఞానం అంటూ అవి చెవులు మూసుకున్న అపనమ్మకస్తుడుగా నీవు ఉన్నావు అని మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని అంటే, ఇంతకు ముందు నువ్వు జీవించిన జీవితమే ఈ రోజుకి జీవిస్తున్నావు. ఇంతకు ముందు నువ్వు చేసినటువంటి విగ్రహ సంబంధమైన జీవితంలోనే కొనసాగుతున్నావు. నా నామాన్ని కలిగి ఉన్నావు తప్ప ఏ రకమైనటువంటి భయము భక్తి నీలో లేదు అని చెప్తూ నువ్వు అపనమ్మకస్తుడివి. నువ్వు నమ్మకస్తుడు కాదు, అటు ఉంటున్నావు ఇటు ఉంటున్నావు. నేను ఏమని నమ్మాలి నేను అని దేవుడే మాట్లాడుతున్నాడు. నిన్ను ఆయన నమ్మగలడా? ఏ పరిస్థితిని బట్టి ఆ పరిస్థితికి గొడుగెత్తే మనసు జీవితం ఒకవేళ నీకుంటే ఈ రోజున ప్రభుకి నిన్ను నీవు అప్పగించుకో. నీ జీవితాన్ని పరిపూర్ణంగా ఆయనకు సమర్పించుకో. దేవుని కోపాన్ని నువ్వు చూడొద్దు. ఆయన ఎంత గొప్పవాడనంటే ఆయన తన కోపాన్ని అణుచుకుని నీకు క్షేమము దయచేస్తున్నాడు. ఆయన కోపగించుకునేవాడు కాదు. ఒకవేళ కోపగించుకున్న క్షణమే ఉంటదట. ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా ఉంటదట. ఈరోజు దేవునికి కోపం రేపే పరిస్థితులు నీ జీవితంలో కనబడుతూ ఉన్నాయి. అందుకే నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చుకోగలిగితే ఆయన నీకు క్షేమమును దయచేస్తాడు. ఈ విషయాలన్నీ కూడా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు తెలియచేస్తూ, నువ్వు పేరైతే పెట్టుకున్నావు కానీ నీ బ్రతుకును మార్చుకోలేదు, నీ జీవితాన్ని నాకు సమర్పించలేదు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈరోజు అదే క్రైస్తవ జీవితంలో కొనసాగుతూ ఉండడం నిజంగా చాలా విచారింపదగిన విషయము. విన్నట్టుంటున్నారు, వినటం లేదు. మందిరానికి వస్తున్నారు కానీ భక్తి భయం కనబడటం లేదు. యేసుపురం నమ్ముకున్నానంటున్నారు, ఆ గుణగణాల్లో ఒక్కటి కూడా కనబడటం లేదు. ఇంకెప్పటికి మారుతారో, ఎప్పుడులో మార్పు వస్తుందో, దేవుని కొరకు రోషంగాను నీతిగాను ఎప్పుడు బ్రతుకుతావో. నీ జీవితంలో వచ్చేటువంటి కీడు నష్టం అంతటినీ నువ్వు గుర్తు చేసుకుంటున్నావా? దేవుని నిన్ను నీవు సంపూర్ణంగా అప్పగించుకో. నా ప్రభు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. కొన్నిసార్లు నీ జీవితంలో ఇబ్బందులు కలుగుతున్నాయి, తట్టుకోలేకపోతున్నావు. ఏంటి దేవుడా నాకు ఇలాంటి పరిస్థితులు కలుగుతున్నాయి అని నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. బయట వారితో కూడా చెప్పుకోలేనంత వేదన నీ హృదయంలో ఉండవచ్చు. అయితే ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు. పుటము అనగా అగ్నిలో వేయబడ్డం. వెండిని 7 సార్లు అగ్నితో కాల్చి ఆ తర్వాత దాన్ని తీస్తే శ్రేష్టమైన వెండిగా మార్చబడుతుంది. అంటే దానిలో ఉన్నటువంటి మట్టి అంటుకున్న మాలిన్యం, కల్మషం అంతా కూడా, ఆ మస్ట్ అంతా కూడా పోతుంది. అలాగే నీలో నన్ను గురించినటువంటి స్వభావం లేని కారణంగా నిన్ను నేను ఇబ్బంది అనే కొలుములో వేశాను. ఒక శ్రేష్టమైన వెండిలా, బంగారంలాగా, అమూల్యమైన రత్నంలాగా నువ్వు మార్చబడాలని నా ఉద్దేశము అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీ జీవితం కష్టాల పాలైపోయిందని ఎందుకు ఏడుస్తున్నావు? ఇబ్బందులు అనుభవిస్తున్నానని ఎందుకు బెంగపెట్టుకున్నావు? నా బతుకైనా ఇలా ఉంది అని ఎందుకు ఆందోళన చెందుతున్నావు? ప్రభు యొక్క ఉద్దేశాన్ని గమనించలేకపోతున్నావా? ఆయన ఆలోచనలను అర్థం చేసుకోలేకపోతున్నావా? ఈరోజు జ్ఞాపకం చేసుకో, నిన్ను ఆయన ఇబ్బంది అనే కొలుములో వేసింది కారణం ఏంటి అని అంటే, నిన్ను ఒక అమూల్యమైన వ్యక్తిగా మార్చటానికే తప్ప ఆయన వేరొక ఉద్దేశము కలిగి లేడు. ఈరోజు నీ జీవితంలో కలుగుతున్న ప్రతి ఇబ్బందిని జరగని ఆయన చూసుకుంటున్నాడు. ఆయన మనల్ని పవిత్రపరుస్తున్నాడు. దావీదు అంటాడు,
శ్రమ కలగక ముందు నేను దేవుని వాక్యాన్ని విడిచి తిని, అయితే ఈ శ్రమ నొందుట నాకు మేలైంది. ఎందుకు మేలైందంటే నేను వాక్యాన్ని తెలుసుకోగలిగాను, వాక్యానుసారంగా జీవించగలిగాను, నా బ్రతుకులో ఉన్న పాపం, చెడు, అపవిత్రత తీసేసుకున్నాను, బాగా బ్రతుకుతున్నాను. కొంతమంది గురించి ఇలా చెప్తాము, ఒక దెబ్బ తగిలితే కానీ బుద్ధి రాదు అని. కొంతమందికి ఎన్ని దెబ్బలు తగిలినా బుద్ధి రాదు, ఎన్ని దెబ్బలు తగిలినా బుద్ధి రాదు. ఇంకెప్పుడు వస్తుందో ఆ బుద్ధికి, ఇంకా కాటికి వెళ్తేనే గాని ఇంక పరిష్కారం ఉండదేమో. మరి ఈ రోజున జ్ఞాపకం చేసుకో, నీ జీవితంలో వస్తున్న ఈ ఇబ్బందులన్నీ కూడా అగ్ని పరీక్షలు. నీకు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన మాటకు లోబడమని చెప్తున్నాడు. యావత్తు సృష్టి ఆయనకు లోబడుతుందట. ఆయన సృష్టితో మాట్లాడితే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి గ్రహం, ప్రతిదీనట లైన్లో నుంచి ఉంటుందట. ఎంత గొప్ప మాట! అందుకనే ఆయన ఆకాశం ఆలకించు, ఓ భూమి చెవియొగ్గు అంటే అవి ఆయన మాట వింటున్నాయి. ఒక దినాన సముద్రానికి ఆజ్ఞాపిస్తాడట, సముద్రమా నీలో పడి చనిపోయిన ప్రతి ఆత్మను, ప్రతి దేహమును నాకు అప్పగించు అంటాడట. ఆ సముద్రము అప్పగిస్తుందట. అగ్నితో కాల్చబడిన ప్రతి ఒక్కరి గురించి ఆయన చెప్తాడట, అగ్నితో, అగ్ని నీలో కాల్చబడిన ప్రతి మనిషి తిరిగి నాకు కావాలంటాడట. అలాగున ఎక్కడెక్కడ పాతి పెట్టబడ్డారో ఆ భూమితో చెప్తాడట, ఇదిగో భూమి, నీలో పాతి పెట్టబడిన ప్రతి ఒక్కరు నాకు తిరిగి కావాలంటాడట. ఆయన మాట్లాడితే అవి మట్టిలో కలిసిపోయిన మరలా మట్టి తిరిగి వారిని అప్పగిస్తుంది. అగ్నిలో కాలి ఆహుతైపోయిన వారిని తిరిగి అప్పగిస్తుంది. సముద్రంలో పడి చనిపోయి రకరకాల చేపలు తినేసిన వారిని మరలా సముద్రం అప్పగిస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఆయన మాటకు అవి లోబడతాయి. ఇది ఎలాగూ జరుగుతుంది. ఆయన సృష్టికర్త, ఆయన మాట్లాడితే ప్రతిది లోబడుతుంది, ఆయన మాట్లాడితే ఏదైనా జరుగుతుంది. అయితే నీ జీవితం సమాధానకరంగా ఉండేటట్లుగా, క్షేమం ఉండేటట్లుగా, శుభము కలిగేటట్లుగా ఆయన మాట్లాడితే బాగుండును అని ఆశపడుతున్నావు. అందుకే ఆయన చెప్తున్నాడు, నా మాటకు లోబడితే చాలు. మనుషులు ఆయన మాటకు లోబడటం లేదు. సైతాను కూడా లోబడట్లేదు. వాడి దురాత్మలు కూడా అపవాది మాటే వింటున్నాడు. ఆయన మాటకు తిరుగుబాటు చేస్తున్నారు. మనుషులే ఆయన మాటకు తిరుగుబాటుగా మాట్లాడుతున్నారు, ఆయనకి వ్యతిరేకంగా తిరుగుతున్నారు. అందుకని అంటున్నాడు, ఉపదేశం మీకు చేస్తాను, మీరు నడవవలసినటువంటి మార్గాన్ని మిమ్మల్ని నడిపిస్తాను. మీరు త్రోవ తప్పిపోయారు, చెడిపోయారు, క్షేమం లేదు, మీకు నీతి లేదు, మీకు సంతానం లేదు, మీకు సంతోషం లేదు, మీరు బంధించబడిపోయారు, మీ బ్రతుకులు వేదనగా దుఃఖంగా ఉన్నాయి. అందుకే నేనే మీకు బోధ చేసి మిమ్మల్ని నడిపిస్తాను, మీకు క్షేమము దయచేస్తాను అని ప్రభు చెప్తున్నాడు. కనుక తప్పిపోయేవేమో, లోకాన్ని ప్రేమించి బ్రతుకుతున్నవేమో, నా ప్రభు యొక్క ప్రేమ అపారమైనది. తన ప్రజల పట్ల దేవుని ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాడు. అదే ఇక్కడ కనబడుతుంది. నీకు క్షేమమును అనుగ్రహిస్తాను, నీ నీతి ఏమో సముద్ర తరంగంలాగా ఉంటుంది, నీకు సంతానాన్ని విస్తరింప చేస్తాను, నా సన్నిధిలో నువ్వు కొట్టువేయబడవు, నీకు నేను తోడుగా ఉంటాను, నేను విమోచిస్తాను, ఉత్సాహంతో సంతోషంతో ఉండేలాగా చేస్తాను. నీ జీవితం ఎడారిలో ఉన్న ఆ ఎడారిలో నేను నడిపిస్తాను, నీకు దాహం వేయకుండా ఉండేటట్లుగా నేను చూసుకుంటాను అని చెప్తూ, ఇదిగో ఎడారిలో ఇశ్రాయేలీయులు ఎటు విధంగా అయితే నడిచారో వారికి ఆహారాన్ని ఇచ్చాను కదా, వారికి బండను చీల్చి నీళ్ళనిచ్చాను కదా, వారి కొరకు ఇంత కార్యాన్ని చేశాను కదా, నీకోసం నేను కార్యాన్ని చేయలేనా
అంటున్నాడు. దుష్టుల కట్ట నెమ్మది ఉండదటండి, కానీ ఆయన బిడ్డలకు నెమ్మది ఉంటుంది. నువ్వు ఆయన బిడ్డగా ఉన్నావు. నీ కొరకు ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. నువ్వు ఆయన కొరకు బ్రతకగలిగితే, ఆయన బిడ్డగా పరిపూర్ణంగా బ్రతకగలిగితే, అరణ్యంలో కూడా నీటి బొగ్గులు పుట్టించగలిగిన దేవుడు, అరణ్యంలో ఆహారాన్ని అందించగలిగిన దేవుడు నీ జీవితాన్ని క్షేమంగా నడిపిస్తాడు. వేదనలో, బాధల్లో, దుఃఖంలో ఉండి నలిగిపోయి వేజారిపోయి, అయ్యో నా జీవితం ఏంటి ఇలాగుందని కృంగిపోతున్నావా? నా ప్రభుకి ఒక్క నిమిషం నిన్ను నువ్వు అప్పగించుకోగలిగితే నీ జీవితాన్ని క్షేమముగా ఆయన నడిపిస్తాడు. ఆయన వాక్యంలో ఎదుగుతూ ఉండు. లోకం దేవుడు కావాలనుకోకు, పరిపూర్ణంగా ఆయన నామాన్ని కలిగి ఉండి ఆయనలో సాగిపోతే కలిగే ఆనందం, ఆశీర్వాదం నీ సొంతమే. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.